నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి తీర్థయాత్రలో నిడమరులో స్వయంభూగా వెలిసిన బాల వెంకటేశ్వర స్వామిని ఆయన దేవేరుల సహా దర్శిద్దాం. ఈ క్షేత్రం కేవలం కేశవునికే స్థానం కాదు, శివుడు కూడా స్వయంభూవుడై వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రమిది. దర్శించి పునీతులవుదాం రండి. దాదాపు 300 సంవత్సరాల క్రితం నూజివీడు వెంకటాపురం చుట్టుప్రక్కల అనేక గ్రామ ప్రజలకు ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. వంశ పరంపరగా సేవిస్తున్న పూజారులు, స్వామిని నమ్ముకున్న భక్తులు ఆ భక్త వత్సలుని, భాగవత ప్రియుని భక్తితో కొలిచి జీవితాన ఒకంత స్వాంతన పొందుతున్నారు. జీవిత ఆశాంతం తమ కష్టాలు బాపి ఇష్టాలు తీర్చేవాడిగా భజిస్తున్నారు. మరి మనము ఆ జగదైక సౌందర్యమూర్తిని గాంచి మైమరిచి నామస్మరణ చేద్దాం రండి. ఆ బాల వెంకటేశ్వరుని దర్శనమే సౌభాగ్యం, ఎనలేని వైభవం, జన్మ సాఫల్యత కోసం చేసిన తపం. ఇది ముమ్మాటికి సత్యం. జన్మ కృతార్థత పొందడానికి ఈ క్షేత్ర దర్శనం ఒక సోపానం. ఎందుకంటే శివకేశవులు స్వయంభూలుగా వెలసిన పరమ పవిత్ర స్థానం ఈ ఆలయం. భవసాగరాన మునిగిన జీవులకు కోనేటి రాయుడే కొండంత అండ. అడగని వారిదే తడువన్నట్టుగా వరాలిచ్చే భోళా శంకరుడే వెన్నంటి ఉండే నీడ. వీరికి తోడై అమ్మవారలు, ఆళ్వారులు. భక్తులకిక కొదవేది, నమ్మి కొలచిన వారికి ఎదురేది. ఆ శ్యామల కోమలుడు, శాంతమూర్తి బాల వెంకటేశ్వరుడై వెలసి శ్రీపాదాల వ్రాలి శరణన్న వారికి అనంతానంత కృపజూపి పంచమహాపాతకాలు బాపి సుజన రక్షకుడన్న సార్థక నామధేయుడై ఉన్నాడిక్కడ. పామరులకు, పండితులకు, పరమయోగేంద్రులకు, సర్వులకు శరణాగత రక్షకుడై నిలిచినవాడే ఈ బాల వెంకటేశ్వరుడు. ఒకానొకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉండే ఈ ప్రదేశం భగవంతునికి, భక్తులకు ఆవాసయోగ్యంగా మారింది. నూజివీడు జమీందారు గారికి స్వప్నంలో సాక్షాత్కరించి గుండెల మీద కూర్చుని, నేనిక్కడికి కొద్ది దూరంలో శిలారూపంలో ఉన్నాను, నాతో పాటు భూదేవి, శ్రీదేవి కూడా శిలారూపాల్లో ఉన్నారు, వెలికితీసి ఆలయం నిర్మించు అని ఆదేశించారట. స్వామివారి ఆదేశాన్ని శిరసావహించి ఆ విగ్రహాలను ప్రతిష్ఠింపచేశారట జమీందారు. తదాదిగా ఎంతో ఘనంగా పూజాధికాలు జరుపుకుంటున్నాడు ఈ బాల వెంకటేశ్వరుడు. కొల్లేటి సరస్సుకు దగ్గర్లో ఉండే ఈ నిడమర్రులోని క్షేత్రం ప్రసిద్ధమై ఈ స్వామిని కొలిచిన వారికి కామితార్థములు తీర్చేదిగా పేరుపడినది. తూర్పు దిశగా స్వామివారు ఉండి తన కిరుప్రక్కల గోదాదేవి, అలమేలు మంగలతో కూడి గరుడాళ్వార్, ఆంజనేయుడు సేవిస్తుండగా భక్తుల పూజలందుకుంటూ ఏ ఆంక్షలు లేక కాంక్షలు తీరుస్తున్న కలియుగ దైవం ఈ బాల వెంకటేశ్వరుడు.
వివిధ పుష్ప సుగంధ సుమలయ సమీరుడై ప్రభలకూడి నానాలంకార విభూషితుడై వెలుగొందుతున్నాడు శ్రీ బాల వెంకటేశ్వరుడు. అల్లంత దూరాన్నుండే శిఖర దర్శనమవుతుంది ఈ క్షేత్రంలో. ఆ శిఖర దర్శనం చేస్తూ వెడితే ఆలయ పైభాగాన, శిఖర పైభాగాన ఎంతో మంది దైవతలు నిండుగా కొలువుండి కనువిందు చేస్తారు. భగవంతుని గూర్చిన కథలు తెలిపిన వారికి విగ్రహాల రూపంలో తిరిగి ఆ దైవలీలలను గుర్తు చేస్తారు. ఆ దైవలీలల్ని ఎన్నిసార్లు విన్నా చూసినా తనివి తీరదు కదా. అణువణువు ఆధ్యాత్మికత నింపుకున్న అమరధామం ఈ ఆలయం. ఈ ఆలయ దర్శనం పరమానంద లీలా వినోదం. విజయ వెంకటనాయక వెంకటాచల నాయక రక్షించు తండ్రి మమ్మెడబాయక అని విన్నవించుకునేందుకు పునఃపునః దర్శించే సర్వజనావళికి నేత్రానందకరంగా ఆలయం శిఖరంపై నెలకొల్పిన దైవరూపాలు, ఆ లీలా విశేషాలు ఇట్టే ఆకట్టుకుని మనసును కట్టిపడేస్తాయి. ఒక ప్రక్క క్షీరసాగర మథన దృశ్యం, మరో ప్రక్క కలియుగ దైవం వెంకటేశ్వరుడు సతీ సమేతుడై, వరాహస్వామి శేషశయనుడై అంబుజనాభుడు, సప్తస్వాలతో రథారూఢుడై దివాకరుడు, త్రిమూర్తులు, చుట్టూరా దశావతారాలు, ఎన్నెన్నో రూపాలు, దైవలీలా సంకేతాలు. ముకుళిత హస్తాలతో శిరసులు వంచితే పటాపంచలవుతాయి కదా మన పాపాలు. అద్భుతంగా నిర్మితమైన ఈ శిఖరమే కాక దేవాలయ ఆవరణలో యజమానికి తెలియకుండా పుట్టలోని స్వామికి పాలిస్తున్న గోవును చూస్తున్న గోవుల కాపరి, గోడకి నమో వెంకటేశాయ అనే నామాలు, స్వర్ణకాంతులతో శిఖరం, దానిపైన చక్రయుక్త కలశం భక్తిభావాన్ని పెంపొందింపచేస్తాయి. విజ్ఞులు చెప్పినట్టుగా కొండల వంటివి పాపములు, జలదుల వంటివి జనన బంధములు. విజ్ఞత కలిగి హరిని భజించినప్పుడే కలుగుతుంది విముక్తి, దొరుకుతుంది ముక్తి. ఆ వెంకటాచల సుందరమూర్తిని బాల వెంకటేశ్వరునిగా ఈ నిడమరులో దర్శించండి. అన్నమయ్య అన్నట్టుగా పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధం. వెంకటేశ్వరుడు దేవదేవోత్తముడు, శరణాగతులను రక్షించే రక్షకుడు. ఆ దివ్యమంగళ రూపుని దేవేర్లతో గూడి దర్శించిన వారిదే భాగ్యం. పంచభూతాలైనా, చతుర్వేదాలైనా, ముగ్గురు మూర్తులకైనా, మునుల తపములకైనా అన్నింటికీ మూలమైనవాడు ఆ శ్రీహరి. మనశ్శాంతికి శ్రీహరినామమే మూలం. ఇహానికి పరానికి అతడే శరణం.
ఇంద్రియాలు ఎంత వద్దనుకున్నా హింసించక మానవు. ఇంద్రియ నిగ్రహానికి ఇందిరారమణుని కొలుచుటొక్కటే తరుణోపాయం. ఆ పంకజాసన వినతుడు మన ప్రక్కనుంటే ఏది ఎట్లున్న ఏమి లెక్క, అన్నింటా మనదే పైచెయ్యి పక్క. ఆ గరుడ గమనుడు మన జీవన గమనాన్ని నియంత్రించే నిరుపమ శక్తిశాలి. కోరుకుంటే దొరకనిదేది ఆ బ్రహ్మ కడిగిన పాదాల వ్రాలి. ఇరు దేవేరులతో తిరునామాలతో అందరి ఆంతర్యాన్ని ఎరిగినవాడుగా చిరునవ్వుతో స్వామి కనువిందు చేస్తాడు ఈ కోవెలలో. స్వామి వైభవాన్ని ఎత్తిచూపే ప్రభ శంఖచక్రాల గూడి స్వామి వెనుక వెలుగుతుంటుందిక్కడ. రత్నకుండలాలు ధరించి తులసీమాలలు తొడిగి విమల రూపుడై స్వామి భక్త హృదయ నివాసుడిగా, శ్రీనివాసుడిగా, మహిత గుణాధీసుడిగా ఎవరి చిత్తానికి తగినట్లు వారికి గోచరించి తన రూపురేఖల నిరతము ఎంచువారి హస్తరేఖలు మార్చు ఘనుడై భక్త పరాధీనుడై వెలసి ఉన్నాడిక్కడ. ఒకానొకప్పుడు అగ్రహారంగా ఉండి బ్రాహ్మణోత్తములు నిత్యము వేద పఠనం చేసిన భూమి. ఈ పుణ్యభూమిపై భూదేవి లక్ష్మీ సమేతుడైన కేశవస్వామియే కాక పార్వతీ సమేతుడైన రాజేశ్వర స్వామి వారు కూడా కొన్ని శతాబ్దాల క్రిందటే స్వయంభూవులుగా వెలిశారు ఈ క్షేత్రంలో. శివకేశవులకు నిలయమైన ఈ పుణ్యస్థలం దర్శించిన వారిది ఎన్నో జన్మల పుణ్యఫలం. రండి దర్శించి తరిద్దాం. कृपासमुद्रं सुमुखं त्रिनेत्रं जटाधरं पार्वती वामभागं सदाशिवं रुद्रमनन्तरूपं चिदम्बरेशं हृदि भावयामि. ఈ కలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సూక్ష్మంలో మోక్షం దొరకాలంటే మార్గం ఒక్కటే, అదే లింగార్చన. ఏకవింశతి ఉపచారాలతో, వీలైతే రాజోపచారాలతో ఈ లింగార్చన చేస్తే చేసినవారు తప్పకుండా ముక్తులవుతారని చెప్పారు. ఇక పరుడని చెప్పబడేవాడే రుద్రుడు. ఆ రుద్రుడే సదాశివుడు. ఈ శివతత్వం తెలియాలంటే శివానుగ్రహం వల్లే తెలుస్తుంది. శివానుగ్రహం వల్లే శివభక్తి వస్తుంది. ఆ భక్తి వల్లే శివుని సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆ పరమేశ్వరుని లీలా విలాసాదులను గురుముఖతః శ్రవణం చేసి కీర్తించి అర్చించిన వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఆ పరం దక్కుతుంది. ఒకదానికంటే ఇంకొకటి ఉత్కృష్టమైన ఈ శ్రవణ, కీర్తన, అర్చనాదులు ఆ శివవరం వల్లే సిద్ధిస్తాయి. ఈ మూడింటికి అనువైన నెలవు ఈ క్షేత్రంలో స్వామివారి కొలువు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇక్కడి లింగం స్వయంభూగా వెలసి నిత్యము ఇంతకు ఇంత ఎదుగుతుండగా వేదమూర్తులు మంత్రశీల వేసి ఆ ఎదుగుదలను ఆపారట. శివలింగం ఎదుగుదలైతే ఆగింది కాని ఆ శివుని కొలిచిన వారి ఎదుగుదల మాత్రం కొనసాగుతూనే ఉంది. దీనికి ఆ శివుని సతి పార్వతి నీరజాక్షే నిఖిల సాక్షి. ఆ మహాదేవుని మదిని ముద్రించుకుని మనసారా స్మరించి తరించుటకు అనువైనదే ఈ నిడమర్రు క్షేత్రపాలకుడైన రాజరాజేశ్వర స్వామి వారి కోవెల.
శివకేశవులకే కాదు మరెందరో దేవతలకు ఆలవాలం ఈ ఆలయం. ఉపాలయాలతో కూడి అలరారుతున్నది క్షేత్రం. ఆ ఉపాలయాలను దర్శించి ఆనందిద్దాం. ఆండాల అమ్మవారు, సంతోషిమాత, నవగ్రహాలు మొదలగు దేవతల సన్నిధులు, సకల సిద్ధి గనులు, ఎన్నటికీ తరగని నిధులు అందినంత పొందుదాం రండి. తన అమిత భక్తితో 32 పాసురములు రచించి స్వామికి అర్పించి హృదయ కమలాన ప్రతిష్ఠించుకుని నిరతము అర్చించి ఎవరికీ చిక్కని వానిని, వేరెవ్వరికీ దక్కని వానిని తనవాడిగా చేసుకున్నది ఆ ఆండాళమ్మ. అందంగా అలంకరించుకుని సదా ముస్తాబై తనని క్రీగంట చూసే స్వామికి కనువిందు చేస్తూ సరదాగా ఇరువురు సైగలు చేసుకుంటున్న సమయంలోనే సద్భక్తుల సదాశయాలు సైగల్లోనే వివరిస్తూ తావరమిచ్చి స్వామిని కూడా అనుగ్రహించమని అడుగుతున్నదా అన్నట్లుగా ఆ ఆండాళమ్మ మనకు కనబడుతుంది ఈ ఆలయాన. అక్కడే ఓ చోట సదా సంతోషాన్ని కలిగించే అమ్మ సంతోషీమాతగా తన బిడ్డల్ని నిరతం సంతోషంతో అనుగ్రహిస్తున్నది. ఇక గ్రహాల అనుగ్రహం లేకుంటే ఎంతటి వారికైనా భంగపాటు తప్పదు. అందుకే ఆ నవగ్రహాలు తమకు ప్రదక్షిణ చేసిన వారి పీడలు తొలగించి అభయం ప్రసాదిస్తున్నాయి. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు, వాటిలో ఎన్నో వాహనాలు, సంవత్సరం అంతా జరిగే పూజా విశేషాలు, ఇంకా ఎన్నో విశేషాల వివరాలు తెలుసుకుందాం. వీలైతే పాల్గొందాం, వీలును బట్టి దర్శించుకుందాం. వీలు కాకపోతే చేతులు జోడించి నమస్కారమందాం. దేనికైనా ఆ శివకేశవుల ఆజ్ఞ, అనుజ్ఞ కావాల్సిందే కదా. ఆళ్వారులతో కూడి అలరించే ఈ ఆలయంలో శివకేశవులకు ఎన్నో ఉత్సవాలు, ఎన్నెన్నో సంబరాలు. చైత్రశుద్ధ సప్తమి మొదలు పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు. ఈ 9 రోజులు 9 వాహనాలపై స్వామివారికి ఊరేగింపులు. 1943 నుంచి సుమారు 45 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం ధర్మకృష్ణగా నేను నిర్వహిస్తున్నాను. ఇది పూర్వం నూజుడు జమీందారు గారు కట్టిన దేవస్థానం. ఇది సుమారు 296 సంవత్సరాల క్రితం ఈ స్వామి వెలిసారని, ఈ ఏరియా అంతా పూర్వం చెట్ట అడవిగా ఉండేదని మా పూర్వీకులు చెబుతూ ఉండేవారు. ఈ చుట్టుపక్కల 4 గ్రామాల నుండి ఈ స్వామిని కొలువటానికి భక్తులు విశేషంగా కార్తీక మాసంలో కానీ, దేవీ నవరాత్రుల్లో కానీ అందరూ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో కూడా కుంకుమ పూజలు అవి బాగా చేస్తూ ఉంటారు. రాజరాజేశ్వరుడికి 3 రోజుల వార్షిక కళ్యాణం, మరునాడు శాంతి కళ్యాణం, ముక్కోటి ఏకాదశి, శ్రీకృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, విశేష పూజలు, కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, దీపోత్సవం, వనమహోత్సవం ఇత్యాదులతో ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా వెలుగులీనుతున్నది ఈ క్షేత్రం. ఇంతటి విశిష్టమైన ఈ క్షేత్రం భక్తులకు ఆనంద నిలయంగా విరాజిల్లుతుంది. ఈ భక్తి పారవస్యంతో పాటు దగ్గర్లోనే ఉన్న కొల్లేటి సరస్సు కూడా ఆనందాన్ని, అందాలన్నీ పంచుతుంది. ఆ అనుభూతి జీవితంలో ఒక్కసారైనా అనుభవించకపోతే జన్మకు సార్థకత లేనట్టే. అందుకే దర్శించండి, పునీతులు కండి. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.